get familiar. So if you don't know by now, then you should probably get familiar. మన ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ కార్నర్. ఈరోజు మీకు సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఏ 10" యొక్క అన్బాక్సింగ్ చూపించబోతున్నాను. ముందు అయితే బాక్స్ మీద ఏముందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఏ అని ఉంది. సో ఇక్కడ సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఏ అని రాస్తుంది. వెనకాల కింద స్పెసిఫికేషన్స్ అనేది మెన్షన్ చేశారు. ఈ మోడల్ వచ్చేసి 32GB ఇంటర్నల్ మెమొరీ, ఇంకా వైఫై ఎనేబుల్డ్గా వస్తుంది. దీంట్లో 4G LTE సిమ్ అనేది ఆప్షన్ లేదు. ఇంకా ప్రొసెసర్ వచ్చేసి 64-బిట్ ఆక్టా-కోర్ ప్రొసెసర్. ఇంకా స్క్రీన్ గురించి చెప్పుకుంటే 25.54 సెంటీమీటర్స్ WUXGA TFT ప్యానల్. మంచి డిస్ప్లే అనేది ఇక్కడ సామ్సంగ్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇంకా ఇక్కడ 8 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా ప్లస్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనేది ఇచ్చారు. ఇంకా ర్యామ్ వచ్చేసి 2GB ఉంటుంది. ఇంకా 32GB రామ్ మెమొరీ అని ఉంటుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మీకు 6150 mAh బ్యాటరీ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు ఈ ట్యాబ్లో చూడగలరు. బాక్స్ చేసి లోపల ప్యాకేజింగ్ ఎలా ఉందో చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మీకు ఓపెన్ చేయగానే మీకు ట్యాబ్లెట్ కనిపిస్తుంది. ఒక మంచి ఈ క్లాత్ టైప్ కవర్లో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా మంచిగా ఉంది ప్యాకేజింగ్ అయితే. ఇక్కడ సామ్సంగ్ బ్రాండ్ అనేది మీకు కవర్ మీద ఉంది. కవర్ మీరు బ్యాక్ సైడ్ నుంచి ఇలా రిమూవ్ చేసుకోగలరు. రిమూవ్ చేసుకోగానే మీకు ట్యాబ్లెట్ అనేది ఇక్కడ ఉంది. ట్యాబ్లెట్ వచ్చేసి సామ్సంగ్ అని ఇక్కడ బ్రాండింగ్ ఉంది కదా. ట్యాబ్లెట్ వచ్చేసి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇది ఆల్రెడీ నేను కవర్ ఓపెన్ చేసి పక్కన పడేసాను. జస్ట్ మీకు చూపించడానికి మళ్ళీ బాక్స్లో పెట్టాను. ఇది కేబుల్ మంచి క్వాలిటీ, మంచి థిక్నెస్ ఉంది. సామ్సంగ్ అనేది చార్జర్స్ మరియు కేబుల్స్ ఎప్పుడు స్టడీగా ఉంటాయి. మీకు వచ్చి ఇక్కడ టైప్ సి అనేది ప్రొవైడ్ చేశారు. టైప్ సి అనేది మంచి ఆప్షన్. ఫాస్ట్ ఛార్జింగ్కి టైప్ సి పనికి వస్తుంది. మైక్రో యూఎస్బి అనేది ఫాస్ట్ ఛార్జింగ్కి పనికి రాదు. ఇంకా మీకు దీంట్లో ఛార్జర్ వచ్చేసి రేటింగ్లు మీరు ఇక్కడ చూడగలరు. ఇన్పుట్ వచ్చేసి 100 to 240 వాల్స్ తీసుకుంటుంది. మీకు అవుట్పుట్ ఇప్పుడు ఛార్జింగ్ అనేది 1.55 amperesలో ఇస్తుంది. నాట్ ఏ ఫాస్ట్ ఛార్జర్, బట్ యావరేజ్గా ఛార్జింగ్ అనేది మీకు కంప్లీట్ చేస్తుంది. 2.5 hours మీకు కంప్లీట్ ఛార్జింగ్ అనేది అయిపోతుంది ట్యాబ్లెట్. సో నో ప్రాబ్లం. ఇక్కడ మీకు ఒక సిమ్ ఇజెక్టింగ్ టూల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దీన్ని యూజ్ చేసి మీరు మీ SD కార్డ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సిమ్ ఎజెక్టింగ్ టూల్ కాదు ఇక్కడ, ఇది SD కార్డ్ ఎజెక్టింగ్ టూల్. ఇంకా లోపల వచ్చేసి మీకు కొన్ని మాన్యువల్స్ అనేది ఇచ్చారు. యాజ్ ఆల్వేస్ మేము మాన్యువల్స్ ఎప్పుడు చూద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత మేము చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఇంకా బాక్స్లో అనేది ఏం లేవు. బాక్స్ మొత్తం ఖాళీ. ఇవన్నీ పక్కన పెట్టేసి మా మెయిన్ డివైస్లో ఏముందో ఇప్పుడు చూసుకుందాం. ఇది ఆల్రెడీ బూట్ చేశాను. ఇప్పుడు మెయిన్ డివైస్ మా హార్డ్వేర్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఆటో ఫోకస్తో వస్తుంది. మీకు ఇక్కడ ఇంకా సామ్సంగ్ బ్రాండింగ్ అనేది ఇచ్చారు. ఇంకా సైడ్లో చూసుకుంటే పవర్ బటన్ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ వాల్యూమ్ లాకర్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి మీకు SD కార్డ్ కోసమే యూజ్ చేయగలరు. దీంట్లో మెమరీ కార్డ్ సిమ్ ఆప్షన్ అనేది అవైలబుల్ లేదు. మీరు దీంట్లో SD కార్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఇందాక ఈ సిమ్ ఎజెక్టింగ్ టూల్ చూసాం కదా, దీన్ని యూజ్ చేసి మీరు ఇది అనేది ఓపెన్ చేసుకోగలరు. ఇంకా టాప్ కార్నర్లో చూసుకుంటే మీకు 3.5mm జాక్ అనేది ఉంటుంది. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని, ఇంకా మీకు ఇక్కడ C పోర్ట్ అనేది కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ అనేది బాగా అవుతుంది. ఇంకా సింకింగ్ కూడా, డేటా సింకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా లెఫ్ట్ మరియు రైట్లో మీరు స్పీకర్ గిల్స్ని గమనించగలరు. పోర్ట్రేట్ మోడ్లో యూజ్ చేసేటప్పుడు మీకు సౌండ్ అనేది 2 సైడ్స్ నుంచి వచ్చేటట్లు ఉంటుంది. మంచి స్లిమ్గా అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ట్యాబ్లెట్ అనేది చాలా స్లిమ్గా ఉంది. ఈ ప్రైస్లో మీకు ఇంత స్లిమ్ మరియు ఇంత ఎలిగెంట్ డిజైన్ అనేది ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయదు. సామ్సంగ్ అనేది ఒక మంచి బ్రాండు. మొబైల్స్లో వచ్చేసి మీకు కాస్త ఎక్స్ట్రా ప్రైస్ కాల్ చేసినా మీకు డిస్ప్లే ఇంకా ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అనేది బాగా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ఫ్లిక్స్లో వీడియోస్ అండ్ మూవీస్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. 10" డిస్ప్లేతో వచ్చే ఈ సామ్సంగ్ ట్యాబ్లెట్ మీకు డిస్ప్లేలో ఎటువంటి డిసప్పాయింట్మెంట్
అనేది ఉండదు. బట్ పబ్జీ లాంటి గేమ్స్ దీనిలో రన్ అవ్వడం కష్టం. ఒకవేళ రన్ అయినా లో క్వాలిటీలో అవుతాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్పెసిఫికేషన్స్తో ఏ ట్యాబ్లెట్ అనేది లేదు మార్కెట్లో. ఈ ట్యాబ్లెట్ నాకు అరౌండ్ 14,000 రూపీస్ కాస్ట్ అయింది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్. బట్ ఆఫర్లో అనేది మీరు దీంట్లో 14,000లో మీరు పొందగలరు. మీ ప్రయారిటీ మూవీస్ అండ్ వీడియోస్ లాంటివి చూడడానికి అయితే మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయగలరు. ఈ ట్యాబ్లెట్ నేను కొన్ని రోజులు యూజ్ చేశాక దీని మీద డీటెయిల్ రివ్యూ అనే ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో చూడడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండగలరు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, ఇంకా షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టాటా, సీ యూ అండ్ బాయ్.